కల్కి 2 సినిమాలో దీపికా పదుకొనే నటించడం లేదు. అవును, మీరు విన్నది నిజమే. సీక్వెల్లో దీపిక నటించడం లేదంటూ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటన చేసింది. ఈ భారీ సినిమా నుంచి ఆమె వైదొలగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే మేం ఒక నిర్ణయానికి వచ్చాం. కల్కి సీక్వెల్లో దీపిక భాగం కాదని అధికారికంగా తెలియజేస్తున్నాం. తొలి భాగం కోసం ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ రెండో భాగంలో భాగస్వామి కాలేకపోతోంది. గొప్ప టీంతో కల్కి సీక్వెల్ మీ ముందుకు రానుంది. భవిష్యత్తులో దీపికా పదుకొనే మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నట్లు నిర్మాణ సంస్థ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇటీవలే దీపిక స్పిరిట్ కోసం కథ విని ఓకే చెప్పిన తర్వాత హఠాత్తుగా వైదొలిగింది. దీనిపై సందీప్ రెడ్డి వంగ ఘాటుగా స్పందించారు. కథ విన్న తర్వాత బయటకు తెలియజేయకూడదనేది కనీస నిబంధన అని, దాన్ని దీపిక అతిక్రమించిందంటూ మండిపడ్డారు. తన ప్రవర్తనతో, తన చర్యలతో కొన్నాళ్లుగా వివాదాస్పదంగా మారుతున్న దీపికకు ఎందుకంత అహంకారం అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ లో తెలుగు వాళ్ల డామినేషన్ తట్టుకోలేకపోతున్నారా అంటూ నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆమె కావాలనే సినిమా నుంచి వైదొలిగినట్లుగా అర్థమవుతుందంటున్నారు. ఇప్పుడు దీపికా పదుకొనే స్థానంలో ఎవరు నటిస్తారనే ఉత్కంఠ సినీ ప్రియుల్లో నెలకొంది.